తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, చాలా మందికి భూ సంబంధితమైనటువంటి సమస్యలు ఉంటాయి. చాలా మంది ల్యాండ్స్ అమ్మాలనుకుంటారు, అవి అమ్మకపోవడం, కొన్ని కబ్జాకు గురవడం, మరికొన్ని లిటికేషన్లు ఉండే అది ఎంతకు తెగకపోవడం, కొంతమంది ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ ఉండేది సరిగ్గా సజావుగా ఎవరికి ఎంత అనేది కూడా పంచడంలో కూడా కొంత ఆలస్యం, అలసత్వం, లోపం కూడా వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా సార్, ఈ భూ సంబంధిత వ్యవహారాలు తొందరగా తొలగిపోవాలి, ఈ ఆటంకాల నుంచి బయటపడాలి అంటే ప్రత్యేకమైన పరిహారం ఏదైనా ఉందా? ఉంటే ఏంటి అసలు? అది చేయడం వల్ల సత్వరిగా ఫలితాన్ని మనం చూస్తామంటారా? చూస్తారు, తప్పకుండా మీరు అడిగినటువంటి ప్రశ్నకి అందరికీ కూడా వివరిస్తాను. ఈ వివరణలో భాగంగా భూ సంబంధమైనటువంటి దేవత ఒక దేవత. ఆ దేవత ఎవరు అనంటే భూదేవిగా చెప్పుకుంటున్నాం మనం. అంటే భూదేవి అనుగ్రహం కావాలండి, మనం అడుగు కింద పెట్టాలంటే భూదేవి అనుగ్రహం కావాలి, మనం భూమి మీద నడవాలి అంటే భూదేవి అనుగ్రహం కావాలి. భూదేవి మనందరినీ కూడా భూదేవి మోస్తున్నది కాబట్టి భూదేవి అంతటా సహనం మనకు కావాలి. అంటే భూమికి సంబంధించినటువంటి విషయాల్లో కొద్ది సహనం మనకి అవసరం. ఆ అవసరమైనటువంటి సహనాన్ని మనకు అందింపచేస్తూ అమ్మవారు భూదేవి అని అంటే మూల ప్రకృతిలో ఉన్నటువంటి అమ్మవారే, శ్రీ విద్యలో ఉన్నటువంటి అమ్మవారే ఈ యొక్క సప్తశతి అమ్మవారు. ఓకే. ఆవిడే మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా చెప్పుకుంటున్నాం. వివిధ భూ సంబంధించినటువంటి అమ్మవార్లు, ఈ ముగ్గురు అమ్మవారులతో బలంగా కూడుకున్నటువంటి అమ్మవారు మూల ప్రకృతి ఒక ఆవిడ ఉన్నది. ఆవిడనే సర్వనారాయణి అని పిలుస్తాం మనం. సర్వనారాయణి అమ్మవారు అంటే ఆ సర్వనారాయణి అమ్మవారిని ప్రార్థింపజేయటం ద్వారా శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అమ్మవారిని మనం పూజిస్తున్నామని మనం అనుకుంటాం. కేవలంగా ఈ యొక్క శ్లోకం చెప్పటం ద్వారా మాత్రమే అమ్మవారికి మనం పూజని ఇచ్చేసామని మనం కొన్ని విశేషాలలో చెప్పుకుంటూ ఉంటాం. అమ్మవారికి నమస్కారం చేస్తే చాలు, అమ్మవారి ఆ ఫలితాన్ని అంతటినీ కూడా ఇచ్చేస్తుంది. అటువంటి కలియుగ ధర్మ ప్రకారంగా చండీ అమ్మవారికి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. ఓకే. చెబుతూ ఈ భూ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి వాళ్ళు, లేదా మీరు అడిగినట్టుగా అన్నతమ్ముల మధ్యలో వివాదంగా ఉండి ఆ వివాదంతో అవ్వకుండా ఉన్నటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి కదా, అట్లానే భూ సంబంధమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. అటువంటి వారందరికీ కూడా పరిహారం ఏమిటి అనంటే, ఈ సప్తశతి హోమాన్ని ఎవరైతే చేస్తారో ఆ సప్తశతి హవనాన్ని చేసినటువంటి వాళ్ళు ఆ హోమంలో భాగంగా ఆ హోమం మొట్టమొదటి అధ్యాయం, మొట్టమొదటి శ్లోకం చెప్పటం మొదలుపెట్టి దగ్గర నుంచి ఆఖరి అధ్యాయం, ఆఖరి శ్లోకం చెప్పేంత వరకు కూడా మనం దీనికి పరిహారంగా కొన్ని తీసుకొని, కొన్ని ద్రవ్యాలని తీసుకొని ఆ ద్రవ్యాలన్నింటినీ కూడా మనం అభిమంత్రించి, ఆ ద్రవ్యాలన్నింటినీ కూడా మనం స్మరించి, ఆ ద్రవ్యాలన్నింటినీ కూడా మనం వారికి అందజేస్తాం. ఆ అందచేయటం ద్వారా, వారి స్థలాల్లో చల్లుకోవటం ద్వారా, లేదా వారి ఇంట్లో పెట్టుకోవటం ద్వారా, వారి పూజ గదిలో పెట్టుకోవటం ద్వారా వారికి ఈ పూజా ఫలితార్థమై, అమ్మవారి యొక్క అనుగ్రహార్థమై వారికి ఉన్నటువంటి సకల భూ సంబంధమైనటువంటి, భూ వ్యాపార సంబంధమైనటువంటి సకల రుణాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి అక్కడి నుంచి వారు ఒక్కళ్ళే కాదు, అంటే ఇప్పుడు భూమిని అమ్మేటువంటి వాళ్ళు ఒక్కళ్ళే కాదు, రేపొద్దున ఆ భూమిని కొనుక్కునే వాళ్ళు కూడా దాంట్లో బాగుండాలి కదా. ఆ బాగుండాలి అని మనం ఈ పూజ చేసేటప్పుడు వారితో పాటుగా ఆ కొనుక్కునేటువంటి వాళ్ళు కూడా బాగుండాలి అని చెప్పేసి ఆ మంత్రంతో కూడినటువంటి ఆ ద్రవ్యాన్నంతటినీ కూడా అభిమంత్రిస్తూ మనం వారికి అందజేస్తాం. ఆ పూజా ఫలితం, ఆ హోమ ఫలితార్థమై అమ్మవారి అనుగ్రహాన్ని వారికి అందించి అమ్మవారి వారికి అనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకొని వెళుతుంది. కాబట్టి ఈ యొక్క హవనాన్ని ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఉన్నటువంటి దుఃఖదారిద్ర్యాలన్నీ కూడా తొలగిపోయి
అమ్మవారు వారికి సత్వరంగా వారు అనుకున్నటువంటి భూ సంబంధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వారికి అందిస్తుంది అని చెప్పేసి ఈ సప్తశతి చెప్పబడి ఉన్నది. ఎస్, అంటే భూ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయని మీకు కరాఖండిగా చెప్తున్నారు. ఖచ్చితంగా. సో సమస్య సాల్వ్ ఎన్ని రోజుల్లో చూడొచ్చు అంటారండి? అదే నేను చెప్పినట్టుగానే సమస్య పరిష్కారం ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది మనం చెప్పినటువంటి విధంగానే మనం కేవలంగా భక్తి శ్రద్ధలతో చేస్తే మాత్రమే అవుతుంది. అవును. ఏ ఫలితమైనా. అవును. మనకి అనారోగ్యం చేసింది, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, వెళితే ఆ డాక్టర్ మందులు ఇచ్చారు, ఆ మందులు ఇన్ని రోజుల్లో వేసుకుంటే మీరు సరైన టైంకి వేసుకుంటే మాత్రమే ఈ మందుల ఫలితం మీకు వస్తుంది అని చెప్తారు. అవును. పొద్దున వేసుకోమన్న మందు రాత్రి వేసుకోమన్న మందు తర్వాత రోజు సాయంత్రానికి వేసుకుంటే ఫలితం రాదు. అవును. అట్లానే పూజలో భాగంగా పూజలో కూర్చునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు సంకల్పం చెప్పి అమ్మా ఈ స్మరణ చేయండి, అయ్యా ఈ స్మరణ చేయండి, ఈ నామాన్ని జపించండి అని చెప్పేసి చెప్తారు. చెప్పినప్పుడు అక్కడ కూర్చున్నంతసేపు ఆ నామస్మరణ, అక్కడ కూర్చున్నంతసేపు ఆ భగవంతుడిలో లీనమై ఎవరైతే ఈ అర్చన ఈ యొక్క హోమాన్ని చేస్తారో అటువంటి వారికి వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారు. ఎస్, అమ్మవారనే కాదు, ఈశ్వరుడు కూడా ఏ దేవత దగ్గరికి వెళ్ళినా కూడా ఆ ఫలితాన్ని మనం త్రికరణ శుద్ధితో కనుక వారిని మనం సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని సత్వరంగా ఇస్తారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అని అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకి సంకల్ప బలం ప్రాధాన్యం. ఎస్, అవును. అంటే మనం ఒక దేవాలయానికి వెళ్ళాలి అంటే యాదృచ్ఛికంగా మనం దేవాలయానికి వెళ్ళలేం. అవును. మనకి ముందు రోజు లేదంటే పొద్దున్నే లేవంగానేనో లేదా మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏదైనా ఒక మంచి విజయవంతమైనటువంటి పనికి వెళుతూ ఉంటేనో ఒక దేవాలయానికి వెళదాం, దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి వెళదాము అని చెప్పేసి మన మనస్సులో సంకల్పం అనిపించాలి కదా. అవును. అనిపిస్తేనే కదా మనం దేవాలయానికి వెళతాం. అవును. అట్లా అక్కడ కూర్చున్నప్పుడు మనకి ఒక భక్తుడికి దేవుడికి అనుసంధానమైనటువంటిది సంకల్పం. ఆ సంకల్పాన్ని అంతటినీ కూడా సంస్కృతంలో మనం ఆ సంకల్పాన్ని అంతటినీ కూడా భగవంతుడికి చెబుతాం. చెప్పినప్పుడు కేవలం ఆ సంకల్పం త్రికరణ శుద్ధితో చెబితే ఆ ఫలితాన్ని అమ్మవారు విని ఆ ఫలితాన్ని మనకు అందిస్తుంది. అంటే దీంట్లో ఇంకొక ఆలోచన రావచ్చు, సంకల్పం ఒకటి త్రికరణ శుద్ధితో చెప్పేస్తే మనకి ఫలితం ఇచ్చేస్తుందా అమ్మవారు, మిగతా హోమం అంతా కూడా ఎట్లా చేసినా ఫలితం, సంకల్పం బలం కదండి మనకి, మిగతా హోమం ఎట్లయినా చేయొచ్చా అని ఆలోచన రావచ్చు. సంకల్పం మొదలు పెట్టాము అని అంటే ఆ పూర్తి అయ్యేంత వరకు దీంట్లో పాల్గొంటామని అర్థం. ఎస్. సో ఏదేమైనప్పటికీ భూ సమస్యలు ఉన్నటువంటి వారు 22వ తేదీన జూన్ 22వ తేదీన విశేషంగా మీరు నిర్వహించే పూజాది కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీరు అక్కడ ఇచ్చేటువంటి విశేషమైనటువంటి ఒక ద్రవ్యాన్ని కానివ్వండి, కొన్ని వస్తువులు కానివ్వండి, ఆ భూమి ప్లేసులలో చల్లడం వల్ల ఇది ఆ ఫలితాన్ని, సత్వర ఫలితాన్ని కూడా ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. అవునండి, అవునండి. సో థ్యాంక్ యూ గురువు గారు. ఎవరైనా కూడా ఈ భూ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, కొన్ని లిటిగేషన్స్తో ఉండి పరిష్కారం దొరకనటువంటి వారు, దైవికంగా మీకు ఒక మార్గం కావాలి అని అనుకుంటే సో ఖచ్చితంగా గురువు గారు నిర్వహించబోయేటువంటి 22వ తేదీన పూజకు అటెండ్ కాండి. సో దానికి ఖచ్చితంగా పరిహార మార్గం దొరుకుతుందని ఇందాక గురువుగారు మాటల్లో అయితే మనం తెలుసుకున్నాం. మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్తో అయితే రిజిస్టర్ అవ్వండి, మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారు. థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.